మొన్ననే జరిగిన సంధ్య థియేటర్ స్టాంపీడ్, తిరుపతి స్టాంపీడ్, మరొక ముందే ఇలాంటి మరొక సంఘటన జరిగింది. నిన్న నైట్ అప్రాక్సిమేట్లీ 2 గంటలకు మహాకుంభమేళాను నిర్వహిస్తున్న ఆ ప్రయాగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రతి విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని 10 మినిట్స్లో మీకు అర్థమయ్యే విధంగా మీ ముందు ఉంచుతా. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. వెల్కమ్ బ్యాక్ టు ద మెటామైక్. కుంభమేళాలో 6 రోజుల్ని పవిత్ర స్నానాలుగా భావిస్తారు. దానిలో రెండవది ఈ రోజు అనగా జనవరి 29 మౌని అమావాస్య స్నానం. అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దాని గురించి మాట్లాడుకుందాం. సంగం ఘాట్ ఇది 3 నదులు అయిన గంగా, యమున, సరస్వతి కలిసే ప్రదేశం. ఇది సెక్టార్ 2 ప్రయాగ్లో ఉంది. ఈరోజు మౌని అమావాస్య కావడంతో నిన్న నైట్ నుండి కోట్లలో భక్తులు ప్రయాగ్కి వస్తున్నారు. ఈ సంగం ఘాట్ సెక్టార్ 2లో ఉండడంతో ఎక్కువ భక్తులు ఆ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలని రావడం జరిగింది. వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు బ్యారిగేట్స్ వేసి నిన్న నైట్ నుండి ఉంచారు. అయితే ఈ ఘాట్ 3 నదులు కలిసిన ప్రాంతంలో ఉండడం వలన ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడం చాలా పవిత్రంగా భావిస్తారు. పైగా ఈ ఘాటుకు దగ్గరలోనే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ సదుపాయం ఉండడంతో అధికంగా భక్తులు రావడం జరిగింది. సుమారు రాత్రి 2-3 ప్రాంతంలో పోలీసులు బ్యారిగేట్స్ తెరిచి భక్తులను స్నానాల కోసం ఎలౌ చేశారు. అయితే చాలా సేపటి నుండి వేచి ఉన్న భక్తులు ముందుగా స్నానం ఆచరించాలనే ఉద్దేశంతో పరిగెత్తారు. ఒక్కసారిగా జనాలు పరిగెత్తడంతో తోపులాట జరిగి చాలా మంది కింద పడిపోయారు. వాళ్ళలో అధికంగా మహిళలు మరియు చిన్నపిల్లలు ఉన్నారు. కింద పడి తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. 40 మందికి పైగా గాయాలు అయ్యాయి. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే అంబులెన్సులు వచ్చి క్షతగాత్రులని సెక్టార్ 2లో ఉన్న హాస్పిటల్కి తరలించారు. విజువల్స్ మనం చూసినట్లయితే అక్కడే ఒక మహిళ సిపిఆర్ చేయడం చూడొచ్చు. ఆ బట్టల మధ్యలో మీరు గమనిస్తే చాలా మంది పడి ఉన్నారు. హాస్పిటల్లో కూడా ఫ్లోర్ మీద శవాలని పరిచి ఉంచారు. చాలా హార్ట్ డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఇక్కడ ఎవరి వైఫల్యం వలన ఇలాంటి సంఘటన జరిగి ఉంటుంది అని చూస్తే యూపీ గవర్నమెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి యాప్ను క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో డ్యూటీ చార్ట్స్, రూట్ ప్లాన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పాంటూన్ బ్రిడ్జెస్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా చేశారు. అయినప్పటికీ ఇలాంటి అపశృతి జరగడం చాలా విషాదకరం. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. రెస్ట్ ఇన్ పీస్ టు దోస్ హూ లాస్ట్ దేర్ లైవ్స్.